ఏంటంటే, మొదట నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని వాక్య ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే ఆయన ఏ మేలు చేయక మానడు. మేలులన్నీ చేయవాడు మన ప్రభు, బాధలని తీయవాడు మన ప్రభు. ఆయన మేలు చేస్తాడు, మేలు చేసే దేవుడు, దొరికిన వారికి దొరికే దేవుడు, అడిగిన వారికి ఇచ్చే దేవుడు. నమ్మిన వారు దేవుడి మహిమను చూస్తారు. కాబట్టి మోషే దేవుని మాటకు విధేయుడయ్యి ఆయన చెప్పినట్టు చేశాడు. అయితే మరి యుద్ధ సమయంలో కూడా దావీదు యొక్క పరిస్థితి మనకు తెలుసు. ఎంతో భక్తి వైరాగ్యం కలిగిన వ్యక్తి. యుద్ధంలో జయించాలంటే దేవుని ప్రార్థన చేసుకుని యెహోవా పేరట నేను వచ్చుచున్నానని ఒడిశాలో ఒక రాయి పెట్టుకొని గిరగిరా తిప్పుకుంటూ యెహోవా పేరట నేను వచ్చున్నానని ఇసురుకుంటాడు. ఆయన నొసట తగిలింది, ధన్మని కింద పడిపోయాడు. వెంటనే వెళ్ళి మరి దగ్గర ఖడ్గం ఉంది, మళ్ళా తల మీద ఇంకో దెబ్బ. ఇంకప్పుడు ఆయన దగ్గర నుంచి అవన్నీ తీసి పక్కన పెట్టి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో అనేది నేర్చుకున్నాం. మనం అనుకుంటాం జయించలేమేమో అని. జయించే కృప దేవుడు ఇస్తాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఆపద కలిగిన వ్యాధి బాధలు అన్నిటిలో ఆయన మనకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు. మన కష్టాలు, మన కన్నీరు తుడిచే దేవుడు ఆయన. నిజంగా మొదలుపెట్టి మనం అలా ఆలకించే దేవుడు. నమ్మిన వారి స్తోత్రం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నాకెన్నో మేలులు చేసేటివి నీకే